హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లోని మీకు యూట్యూబ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూకేలో మాస్టర్స్ చదవం అనుకుంటున్నారా? అయితే నా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియోలో నేను మీకు యూకేకి స్టూడెంట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలో అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కానీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయకపోతే నేను ఇక్కడ iCards లో మీకు నేను చేసిన వీడియో ఆల్రెడీ పెడతాను. అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ స్టెప్స్ ఎలా చేసుకోవాలో. సో అక్కడికి వెళ్ళి మీరు iCard లోకి వెళ్ళి మీరు ఆ వీడియో అనేది చూడండి, మీకు అన్ని అర్థమవుతాయి. సో టైర్ 4 స్టూడెంట్ వీసా గురించి వాళ్ళు మాట్లాడుతున్నాను. సో మనం యూకే వీసాకి అప్లై చేయాలంటే మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే సిఎస్సి లెటర్, అంటే ఆఫర్ లెటర్. తర్వాత ఫస్ట్ ఆఫర్ లెటర్ అనేది ఉండాలి. ఆఫర్ లెటర్ తో పాటు మన దగ్గర మనం గ్రాడ్యుయేషన్కి వెళ్తే మాత్రం బీటెక్ సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, 10 సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. సో మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ వస్తే మాత్రం మీ దగ్గర ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్ అండ్ 10 సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు మనం స్టెప్ లేదా సెకండ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాం. సో మనం సెకండ్ స్టెప్ ఏంటంటే మన దగ్గర క్యాష్ లెటర్ అనేది ఉండాలి. నేను చెప్పినట్టు క్యాష్ లెటర్ అంటే ఆఫర్ లెటర్ అనేది ఉండాలి. సో ఆఫర్ లెటర్ మనకు రావాలంటే యూనివర్సిటీకి మనం మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తాం చూసారా, అది కూడా మనం వీసా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మన వీసా కౌన్సిలర్ కి మనం ఆ అప్లికేషన్ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఏది మన బ్యాంక్ నుంచి వచ్చిన మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది సెకండ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏంటంటే మనం వీసా పోర్టల్లోకి వెళ్ళి మనం ఫీజు అనేది కట్టుకోవాలి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్ ఉంటాయి. సో సుప్రీం ఉంటుంది, తర్వాత మిడిల్ అనేది ఉంటుంది, తర్వాత లోవర్ అనేవి ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ వీసా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు యూకే వాళ్ళు. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మీకు అరౌండ్ 25,000 పడుతుంది. సో సెకండ్ గోల్డ్ అనే సర్వీస్ వచ్చేసి మీకు అరౌండ్ 55,000 పడుతుంది. సో తర్వాత వచ్చేసి మీకు అంటే లైక్ అది డైమండ్ లెవెల్ లాగా. సో అది వచ్చేసి మీకు అరౌండ్ 99,000 పడుతుంది. సో మీరు ఎంచుకున్న సర్వీసెస్ బట్టి మీకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ యూకే వీసాలోని యూఎస్ వీసా లాగా ఉండదు. యూకే వీసాకి బయోమెట్రిక్సే ఉంటాయి తప్ప ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఒకవేళ కానీ మీరు ఏమైనా డాక్యుమెంట్ అనేది ఫేక్ చేసినా, లేకపోతే మీరు ఫేక్ డాక్యుమెంట్ అనేది ఏదైనా పెట్టినా సరే, సో కౌన్సిలర్ ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు తను రివ్యూ చేసినప్పుడు సో మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు, లేదా ఇంటర్వ్యూ అనేది అసలు ఉండదు. సో ఒకవేళ ఇంటర్వ్యూ అయినా సరే ఆ క్వశ్చన్స్ ఏమిటో నేను మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. సో ఇవాళకి మనం ఎలా ప్రాసెస్ అనేది తెలుసుకుంటున్నాం. సో ఒకవేళ మీకు ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఏమీ అసలు టెన్షన్ కాకండి. సో అన్ని ఈజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇప్పుడు వచ్చేసి మాక్సిమం ఎవరికి ఇంటర్వ్యూ తీసుకోరు, ఎందుకంటే మన దగ్గర అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తాం కాబట్టి. ఒకవేళ మీకు ఏదైనా రాంగ్ డాక్యుమెంట్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మిమ్మల్ని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం టీబీ టెస్ట్ అనేది కూడా చేసుకోవాలి, ఎందుకంటే అది ఒక రూల్. సో టీబీ టెస్ట్ కి మనకి ఒక అరౌండ్ 2,000 అనేది పడుతుంది. సో మనం టీబీ టెస్ట్ చేయించుకొని ఆ డాక్యుమెంట్ కూడా మన డాక్యుమెంట్స్ లో ప్రెజెంట్ చేయాలి. సో ఇది మెడికల్ లాగా. సో ఇది ఒక 2,000 పడుతుంది. తర్వాత మనం మెడికల్ కూడా కట్టాలి మన కాలేజ్ కి. సో మెడికల్ ఫీజు వచ్చేసి అరౌండ్ 7,000 ఉంటుంది. సో ఆ కట్టిన డాక్యుమెంట్ ను కూడా మనం ఈ డాక్యుమెంట్స్ తో కలిపి మనం కౌన్సిలర్ కి ప్రెజెంట్ చేయాలి. సో వన్స్ ఆఫ్ ఆల్ మీరు బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు మీ స్టాండర్డ్ తగ్గి లేదా మీరు ఎంచుకున్న సిస్టమ్ తగ్గి మిమ్మల్ని రూమ్స్ లోకి పంపిస్తూ ఉంటారు. సో ఒకవేళ కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ది తీసుకుంటే లైక్ సిల్వర్ తీసుకున్నారు అనుకోండి 22,000, మిమ్మల్ని ఒక రూమ్ లో పంపిస్తారు. ఒకవేళ మీరు గోల్డ్ మెంబర్షిప్ లాగా గోల్డ్ తీసుకుంటే మిమ్మల్ని ఒక రూమ్ లో పంపిస్తారు. ఒకవేళ మీరు డైమండ్ తీసుకుంటే ఒక రూమ్ లో పంపిస్తారు. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. సో ఒకవేళ కానీ మీరు సిల్వర్ తీసుకున్నారు అనుకోండి, సిల్వర్ తీసుకుంటే మీకు అరౌండ్ 2 to 4 వీక్స్ అనేది పడుతుంది వీసా అనేది ప్రాసెసింగ్ అయ్యి మీ ఇంటికి రావడానికి. ఒకవేళ మీరు గోల్డ్ తీసుకుంటే మాత్రం మీకు 7 days పడుతుంది వీసా అనేది ఇంటికి రావడానికి. ఒకవేళ కానీ మీరు ప్రీమియం తీసుకుంటే మాత్రం మీకు జస్ట్ 1 day లో మీకు వీసా అనేది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా చెప్పి మీ ఇంటికి వచ్చేస్తుంది వీసా పాస్పోర్ట్ తో సహా. సో ఇది మాట నేను చెప్పేది. సో ఏవి స్టెప్స్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది. సో యూకే ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఓన్లీ బయోమెట్రిక్స్ ఉంటాయి, మనకి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. బయోమెట్రిక్స్ లో కూడా మనం ఏమి రిలాక్స్ గా ఉండొచ్చు, మనల్ని ఏమి క్వశ్చన్స్ అడగరు. సో నేను బయోమెట్రిక్స్కి వెళ్తాను, సో అప్పుడు మీకు మొత్తం బ్లాగ్ చేసి చూపిస్తాను అక్కడ ఎట్లా ఉంటుందో అంతా. సో ఇవాళకి ఈ వీడియో నేను మీకు చెప్దాం అనుకున్నాను యూకే వీసా ప్రాసెసింగ్. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇవన్నీ మీరు పర్టికులర్ సబ్మిట్ చేస్తే మాక్సిమం మీకు రిజెక్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ మనం ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి. సో
మీరు ఈ ప్రాసెస్ అంతా ఒకవేళ కానీ మీరు ఫాలో అయ్యి మీరు కానీ యూకే ఎంబసీకి వెళ్తే మాత్రం మీకు వీసా అనేది పక్కా వచ్చింది. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.